భగత్ సింగ్ 13 ఏళ్ల వయసులో స్వాతంత్ర్య ఉద్యమాల వైపుకి ఎందుకు మళ్ళాడు? గాంధీ ప్రేరణతో ఉద్యమంలోకి అడుగుపెట్టి చివరికి గాంధీ చేసేది ఓ నిశ్శబ్ద యుద్ధమని భగత్ సింగ్ ఎందుకు విశ్వసించాడు? అలాంటి నిశ్శబ్ద ఉద్యమాల వల్ల భారతదేశానికి ఒరిగేదేమీ లేదని, ఏ ఒక్క భారతీయుడు కూడా ఇలాంటి ఉద్యమాలు చేయకూడదని అహింసావాదాన్ని ఎందుకు వ్యతిరేకించాడు? హింసా మార్గమే స్వాతంత్ర్యానికి సరైన మార్గమని భగత్ ఎందుకు ఎంచుకున్నాడు? ఈ మార్గం ఎటువైపుకి దారితీసింది? పదమూడేళ్ల ప్రాయంలోనే మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమానికి సింగ్ ప్రభావితుడయ్యాడు. ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగి భగత్ ప్రభుత్వ పాఠశాల పుస్తకాలు మరియు బ్రిటిష్ దిగుమతి దుస్తులను తగలబెట్టడం ద్వారా గాంధీ సిద్ధాంతాలను అనుసరించాడు. ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరా గ్రామస్తులు పోలీసులను హింసాత్మకంగా హతమార్చిన నేపథ్యంలో ఉద్యమాన్ని గాంధీ ఉపసంహరించుకున్నాక హిందూ ముస్లింల మధ్య కలహాలు తలెత్తడం కల్లారా చూసిన తర్వాత మత సిద్ధాంతాలను విమర్శించడం మొదలుపెట్టాడు. అహింసావాదంపై అసంతృప్తి చెందిన సింగ్ యువ విప్లవోద్యమంలో చేరి తెల్లదొరలకు వ్యతిరేకంగా హింసాత్మక ఉద్యమాన్ని ఉధృతం చేశాడు. విప్లవకారుల స్వాతంత్రోద్యమ పోరాటానికి మతం అడ్డుగోడగా నిలుస్తోందని గ్రహించిన సింగ్ ఆ క్షణాన మత విశ్వాసాలను విడనాడాడు. అనంతరం నాస్తిక విప్లవకారులైన బకునిన్, లెనిన్, ట్రొట్స్కీ ఉద్యమాలను అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. రహస్యవాద నాస్తికత్వం గురించి తెలిపే నిరాళంబస్వామి రచించిన కామన్ సెన్స్ అనే పుస్తకంపై కూడా ఆయన ఆసక్తి కనబరిచాడు. భగత్ సింగ్ అతని విధానాల వలన మృత్యు తరువాత కూడా విమర్శించబడ్డాడు. బ్రిటిష్ వారికి విరుద్ధంగా అతని విప్లవాత్మక మరియు హింసాత్మక ఆలోచనలు మరియు గాంధేయవాద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు విరుద్ధంగా అతని ఆలోచనలు ఇందుకు కారణం. సాండర్స్ని తుపాకీతో కాల్చడం, ఇంకా ప్రాణాంతకం కాని బాంబులను విసరడం వంటివి గాంధీ అహింసావాదానికి విరుద్ధం. బ్రిటిష్ ప్రభుత్వం పట్ల హింసాత్మక మరియు విప్లవాత్మక వైఖరిని అవలంబించాడని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రత్యేకించి మహాత్మా గాంధీ యొక్క అహింసావాద సిద్ధాంతాలను వ్యతిరేకించాడంటూ భగత్ సింగ్కు సంబంధించి ప్రత్యేకించి ఆయన మరణం చుట్టూ నెలకొన్న సంఘటనల వెనుక అనేక పన్నాగ సిద్ధాంతాలు ఉన్నాయి. సింగ్ను ఉరితీయకుండా ఆపే అవకాశం మహాత్మా గాంధీకి ఉండటం చాలా ముఖ్యమైన అంశాల్లో ఒకటి. అయితే ఆయన అలా చేయలేదు. సింగ్ పట్ల విచిత్ర వైఖరితో వ్యవహరించిన మరియు ఆయన ఉరిని వ్యతిరేకించని వ్యక్తిగా గాంధీజీ చూపిన ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ వంటి పలు చిత్రాలు విడుదల తర్వాత ఈ ప్రత్యేకవాదం ఆధునిక ప్రజల్లో బాగా వ్యాపించింది. అయితే సింగ్ను ఉరితీసేలా బ్రిటిష్ ప్రభుత్వంతో కలిసి గాంధీ కుట్ర పన్నాడనేది మరో భిన్నవాదం. ఈ రెండు వాదనలు కూడా సందేహాస్పదంగాను మరియు వివాదాస్పదంగాను మారాయి. సింగ్ను ఉరి నుంచి తప్పించడానికి గాని లేదా శిక్షను తగ్గించడానికి బ్రిటిష్ ప్రభుత్వంతో గాంధీకి అంతగా సాన్నిహిత్యం లేదనేది ఆయన అనుచరుల వాదన. అంతేకాక స్వాతంత్ర్యోద్యమంలో సింగ్ పాత్ర, ఉద్యమ నాయకుడిగా గాంధీ పాత్రకు ఎలాంటి ముప్పు లేదు. అందువల్ల సింగ్ చనిపోవాలని గాంధీ కోరుకోవడానికి కారణం లేదని ఆయన అనుచరులు స్పష్టం చేశారు. గాంధీ తన జీవిత కాలంలో సింగ్ దేశభక్తిని సదా కీర్తించే వ్యక్తిగా నిలిచాడు. సింగ్ ఉరిని తాను వ్యతిరేకించానని, అయితే దానిని తప్పించడానికి తనకు అధికారం లేదని ఆయన ఉద్ఘాటించాడు. సింగ్ ఉరిపై గాంధీ ఇలా స్పందిస్తూ, ఇలాంటి వ్యక్తులను ఉరితీయడానికి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా హక్కుంది. అయితే కొన్ని హక్కులు పేరు ప్రఖ్యాతులతో మాత్రమే సంతోషంగా గడిపే వ్యక్తులకు మేలు కలిగిస్తాయన్నాడు. అంతేకాకుండా మరణదండనపై గాంధీ మరోసారి, ఎవరినైనా ఉరికంబం ఎక్కించాలంటే నా మనస్సాక్షి ఒప్పుకోదు. దేవుడు ఒక్కడే ప్రాణాన్ని తీసుకోగలడు, ఎందుకంటే ఆయన మాత్రమే దానిని ప్రసాదిస్తాడని తన ద్వంద్వ వైఖరిని వెల్లడించాడు. తన సత్యాగ్రహ ఉద్యమంలో సభ్యులు కాని 90,000 మంది రాజకీయ ఖైదీలను గాంధీ ఇర్విన్ ఒప్పందం ద్వారా రాజకీయ ఉద్రిక్తతకు ఉపశమనం అనే కారణంతో విడుదలయ్యేలా గాంధీ చేయగలిగాడు. ఫ్రంట్ లైన్ అనే భారత సంచికలో ప్రచురించిన కథనం ప్రకారం 19 మార్చ్ 1931న వైస్రాయ్ని గాంధీ వ్యక్తిగతంగా కలవడం సహా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల మరణశిక్షను తగ్గించమంటూ ఆయన పలుమార్లు విజ్ఞప్తి చేశాడు. అప్పటికే సమయం దాటిపోయినందున విషయం తెలియక ఉరి రోజును కూడా శిక్షను తగ్గించమంటూ వైస్రాయ్ని లేఖ ద్వారా ఆయన అభ్యర్థించాడు.
ఆసక్తికరమైన కథనాలతో ముందుకు సాగుతున్న మా ఈ వీడియోలను నిరంతరం ఆస్వాదించడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి CBC9 న్యూస్. ప్లీజ్ వాచ్, షేర్ అండ్ నౌ సబ్స్క్రైబ్.